అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఎట్లా ఉంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం, ఒక 10 చిట్కాలు అనుకోండి, మన సూత్రాలు అనుకోండి, తెలుసుకుందాం. ఏజ్ వచ్చిన వాళ్ళనే ఏం లేదు, మామూలుగా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఇవి పాటించుకుంటే ఎవరికైనా ప్రశాంతమే. ఒకటోది ఏంటిదంటే, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. మనకి ఏది ఉన్నదో దాంతో తృప్తిగా ఉండాలి. అయ్యో మేము అది సంపాదించలేకపోతేమి, ఇది సంపాదించలేకపోతేమి, వాళ్ళకు మన బంధువులకు వాళ్ళందరికీ ఇంకా ఎన్నో ఏవో అవ్వుండే ఇవ్వుండే మనకేం లేవ్వాయి ఇట్లా అనుకోవద్దు. మనకేమున్నాయో అవి ఉంటే మనం ఏం సంపాదించగలిగినామో అవి సంపాదించుకున్నాం అంతే. వాటి గురించి ఆలోచించద్దు. ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలి. ఇతరులతో పోల్చుకోవద్దు ఎప్పుడు కానీ. అయ్యో వాళ్ళకు కార్లు ఉండే, బంగ్లాలు ఉండే, వాళ్ళకు ఫామ్ హౌజులు ఉండే, మాకు లేవ్వాయి ఇట్లా ఇతరులతోటి మనం ఎప్పుడు పోల్చుకోవద్దు. వాళ్ళకు కొడుకులు ఉండరు, మాకు కొడుకు లేకపోయారు, లేకపోతే వాళ్ళ కొడుకులు పెద్ద పెద్ద ఉద్యోగాలు, మా పిల్లలకు అట్లాంటివి లేవ్వాయి ఇట్లా ఎప్పుడు ఇతరులతోని కంపారిజన్ అస్సలే వద్దు. ఇతరులతోని మనం కనుక పోల్చుకోకపోతే మనకు సగం దరిద్రం పోయినట్టే. ఇతరుల ఎదుటోళ్ళని చూసుకున్నప్పుడే మనకు బాధ ఎక్కువవుతుంది. ఎప్పుడు కానీ అవసరం లేదు. మనకి ఏది ఇవ్వాలని రాసి పెట్టిందో భగవంతుడు అది ఇచ్చిండు అంతే. ఎంత ఉంటే గంతలనే మనకి ఏది ఉన్నదో దాంతో మనం తృప్తి పడాలి. గతాన్ని తవ్వుకోవద్దు ఎప్పుడు కానీ. మనం గతాన్ని తవ్వుకుంటే అదేం కర్మో కానీ మంచి విషయాలు ఏం గుర్తుకురావు. మనం బాధపడ్డాయి, ఇబ్బందులు పడ్డాయి, అవే గుర్తుకొస్తాయి. మరి వాటిని తవ్వుకొని మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ బాధపడి ఎందుకు? అదంత అవసరమా మనకు? ఏదో ఎవరికైనా ఏదో ఒక టైంలో బాధలు పడ్డ వాళ్ళే ఉంటారు. ఏదో ఒక రకమైన బాధ పడే ఉంటారు. అవి గుర్తు చేసుకోవడం వల్ల లాభమే ఉన్నది. ఈ రోజు మనం మంచిగా ఉన్నాం అంతే చాలు. ఈ రోజును మంచిగా సరదాగా సంతోషంగా గడుపుదాం. ఎప్పుడు గతాన్ని మనం గుర్తు చేసుకోవద్దు. భగవంతుని నిర్ణయాన్ని స్వాగతించాలి. భగవంతుడు మనకి ఏది ఇవ్వాలనుకున్నాడో అది ఇచ్చిండు. ఆయనే మనకు కొడుకులు ఇవ్వాలనుకుంటే కొడుకులు ఇచ్చిండు, బిడ్డలు ఇవ్వాలనుకుంటే బిడ్డలు ఇచ్చిండు, ఆస్తులు ఇవ్వాలనుకుంటే ఆస్తులు ఇచ్చిండు. మనకు జబ్బులు పెట్టాలనుకుంటే జబ్బులు పెడతాడు, ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే ఆరోగ్యంగా ఉంచుతాడు. మనం ఈ రోజు మనం ఎట్లున్నామో దాన్ని మనం ఒప్పుకోవాలి అంతే. భగవంతుని నిర్ణయం ఇట్లున్నది దేవుడా అని అనుకోవాలి. ఇంకొకటి, వయస్సుతో వచ్చే మార్పులను అంగీకరించాలి. వయస్సుతో పాటు చాలా మార్పులు వస్తాయండి. జుట్టు ఊసిపోతుంది, బట్టతల, రింగులు జుట్టున్న వాళ్ళకు బట్టతల వచ్చేస్తుంది. అదో పెద్ద రంది. కొందరికి మొహం ముడతలు పడుతుంది, అది ఇంకా పెద్ద రంది. ఆడవాళ్ళకైతే జుట్టు తెల్లబడుతుంది, అది తీర్చలేని బాధ. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కుంటుకుంటూ నడుస్తాం, నడువు నొప్పి వస్తుంది, సరిగ్గా నిలబడలేకపోతాం. ఇవన్నీ వయసుతోటి వచ్చే మార్పులు. దానికి మనం ఏం చేయలేం. వాటిని స్వాగతించాలి అంతే. మన చేతిలో లేని వాటి గురించి మనం ఆలోచించి ఏం చేస్తాం? ఏం లేదు. ఇతరుల విషయాలల్లో ఏలు పెట్టద్దు. ఇంకొకటి, ఇతరులు ఏంది, పక్కోళ్ళ దాంట్లో, వాళ్ళ దాంట్లో, బంధువుల దాంట్లో మాత్రమే కాదు, మన సొంత పిల్లల దాంట్లో కూడా మనం వేలు పెట్టద్దు. ఇన్ని షాపింగులు, ఇంతగానో షాపింగ్ ఎందుకు, ఇంత ఖర్చులు ఎందుకు, లేకపోతే అన్ని వేస్ట్ చేస్తాండ్రు, మేమైతే ఇట్లా చెయ్యలేదు, వీళ్ళు ఇట్లా ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారు, వీళ్ళు ఇంకా పొదుపు చేసుకోవాలి, వీళ్ళు ఇంకా మంచిగా చేసుకోవాలి, ఇట్లా అని వాళ్ళ విషయాలలో వేలు పెడితే వాళ్ళకి అస్సలు నచ్చదు. మనం వేలు పెట్టకుండా ఉండాలి. మన గౌరవం మనం కాపాడుకోవాలి. ఏదైనా అడిగితే మాత్రమే సలహాలు చెప్పాలి. అప్పుడు మనం మనశ్శాంతిగా ఉంటాం, మన పిల్లలు కూడా మనశ్శాంతిగా ఉంటారు, మనకు గౌరవాన్ని ఇస్తారు. ఆరోగ్యకరమైన ఆహారమే తినాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలతో ఉన్నామనుకోండి, పిల్లలు అదొకటి అన్నీ ఫ్రైడ్ ఫుడ్, ఏవో బయట నుంచి జంక్ ఫుడ్ ఈ రోజులలో అన్నీ తెచ్చుకుంటారు. మరి మనం
వాటిని చూసి టెంప్ట్ అయి తిన్నామంటే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా రోజు కాసేపు ధ్యానమో ఏదో కొంత శారీరక వ్యాయామం కొంచెం మనకు ఓపికన్నంత నడవడమో లేకపోతే ఏదో కొంత యోగానో ప్రాణాయామాలో ఇవి చేసుకోవాలి. దానివల్ల మనకు ఆరోగ్యం కొంత మన కంట్రోల్లో ఉంటుంది. ఏ విషయానికైనా వాదనలు పెట్టద్దు. ఇంకా ఏదో ఒక వ్యాపకం ఏర్పరచుకోవాలి కంపల్సరీ. ఇదైతే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్నన్నా మనకు మన అభిరుచులకు తగిన వాళ్ళని తయారు చేసుకోవాలి. లేకపోతే కొంచెం బుక్స్ చదివే అలవాటు ఉంటేనైతే చాలా మంచిది. ఏదో ఒక పుస్తకం చదువుకోవాలి. ఇక ఇప్పుడు అదృష్టం ఏంటిదనంటే ఈ ఫోన్లో ఏవో కొన్ని ప్రవచనాలు, ఏవో మంచి మాటలు, లేకపోతే ఏదన్నా మనకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని ఆ రకంగా కూడా మనం టైంపాస్ చేయొచ్చు. అన్నిటి మీద మమకారాన్ని తగ్గించుకోవాలి. అయ్యో నేను నా కారును మంచిగా చూసుకుందును, వీళ్ళు పట్టించుకుంటలేరు, లేకపోతే ఈ ఇల్లును మంచిగా చూసుకునేటోని నేను, వీళ్ళు అసలే ఈ ఇంటిని పట్టించుకుంటలేరు, ఇంటికి పెయింట్స్ చేయనుండే, ఈ తలుపుల మంచి పెట్టనుండే, ఇట్లా చేయనుండే అట్లా చేయనుండే అని ఇట్లా ఎప్పుడు మమకారాన్ని పెంచుకోవద్దు. మనం కడుపులో పుట్టిన పిల్లల మీదనే మన ఆస్తిపాస్తుల మీదనే అన్నిటి మీద మమకారాన్ని చంపుకోవాలని అంటాను. ఇక వస్తువులు ఎంత, అంతే కదా. వేటి మీద మనం బాధపడేంత మమకారం పెంచుకోవద్దు. ఈ రకంగా అన్నిటి మీద ఆసక్తిని కొంత తగ్గించుకుంటే మనం చాలా ప్రశాంతంగా బ్రతకగలుగుతాం కాదంటారా? ఏమంటారు?